హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనము బెల్లం గవ్వలు తయారీ విధానం చూద్దామండి. స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీగా ఉంటాయి అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా చక్కగా నిలువ ఉంటాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. దీనికోసం ముందుగా మనము ఏదైనా సరే ఒక కప్పు కొలత పెట్టుకొని అరకప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కాస్త మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పోసుకుందాము. ఆ తర్వాత మనం ఏ కప్పుతోటి బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అది కూడా కాస్త జల్లించి తీసుకోవాలి. తరువాత కొద్దిగా సాల్ట్, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని బాగా పిండికంతా పట్టించాలి. ఈ విధంగా చక్కగా రబ్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన నెయ్యి పిండి బాగా పీల్చుకోవాలి. మనం ఇలా ఉండ చేస్తే చక్కగా నిలబడాలి. ఈ విధంగా ఉండాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కాస్త గట్టిగా కలిపి ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలిపి ఉంచుకోవాలి. కాస్త మృదువుగా ఉండాలి. అలాగే పిండి మనకి డో వచ్చి ఇలా కాస్త గట్టిగా ఉండాలి. ఇలా మర్దన చేస్తూ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఇలా వేలితో నొక్కితే కాస్త మృదువుగా అనిపించాలి. తర్వాత దీన్ని ఇలా కవర్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం నాని ఉంటుంది పిండి. ఇప్పుడు గవ్వల పీటలు ఉంటాయి. ఈ విధంగా వీటిని తీసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసేసి, నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి మనం కలిపిన ఈ గోధుమ పిండిని చిన్న బాల్స్ లాగా తీసుకొని గవ్వల పీట మీద ఉంచి ఇలా బొటన వేలుతో ప్రెస్ చేస్తే చక్కగా ఈ విధంగా గవ్వల్లాగా వస్తాయి. ఇవి కాస్త పెద్ద సైజువే చేస్తున్నాను నేను. ఈ విధంగా తయారు చేసుకోవాలి. ముందు ఒక వాయికి అలా తయారు చేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ మీడియంకి మార్చేసుకొని వీటిని మనం తయారు చేసిన గవ్వల్ని వేసి వేయించుకోవాలి. వాటంతటా అవే పైకి వస్తాయి చూడండి. ఈ విధంగా పైకి వచ్చే వరకు ఆగి తర్వాత ఫ్లేమ్ కొంచెం హై చేసుకొని వీటిని లోపలి వరకు చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్లో ఉండాలి. మరీ మాడకుండా అలాగని పచ్చిగా కాకుండా ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు ఆగి కొంచెం నూనె మరలా హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న మిగిలిన పిండితోటి గవ్వలన్నీ ఈ విధంగా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ వాయిని కూడా చక్కగా ఫ్లేమ్ సిమ్మార్ మీడియంలో ఉంచి గవ్వలు పైకి తేలాక ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వేగిపోయాయో. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకొని పాకం పట్టేసుకుందాము. 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాము కదా, కప్పున్నర బెల్లము, ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించాలి. బెల్లం కరిగే వరకు ఫ్లేమ్ సిమ్లో ఉంచి కరిగించాలి. బెల్లం కరిగాక పాకం వచ్చేసి చూడండి ఈ విధంగా ఉండాలి. కాస్త మనం నీళ్ళలో వేసి చూసుకుంటే కాస్త హోల్డ్ చేస్తున్నట్టుగా రావాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఈ బెల్లం గవ్వలకి ఈ విధంగా పాకం ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్లు, కొంచెం సాగుతున్నట్లుగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ మెథడ్. ఇప్పుడు కొంచెం యాలకుల పౌడర్ చేసి వేసుకొని మనం తయారు చేసిన గవ్వలను కూడా వేసేసి కొంచెం సేపు ఇలా మిక్స్ చేసుకోవాలి. పాకం చక్కగా లోపల వరకు వెళ్తుంది. ఇలా మనం మిక్స్ చేసామంటే ఈ విధంగా అయ్యే వరకు వేయించుకొని తీసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు ఇవి చక్కగా పాకం పట్టేసింది. మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మనం ఇలా ప్లేట్లో వేస్తుండగానే చక్కగా ఇవి బిగుసుకుపోతాయి. చూడండి, ఈ విధంగా క్రంచీగా తయారవుతాయి. ఇలా చక్కగా ప్లేట్లో వేసుకొని ఇవి చల్లారాక వాటంతట అవే చక్కగా వేటికవే ఊడి వస్తాయి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని వీటిని స్టోర్ చేసుకుంటే చక్కగా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే చక్కగా ఎన్ని రోజులైనా నిలువ కూడా ఉంటాయి. సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి. ఈ బెల్లం గవ్వల్ని మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ మెథడ్లో మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే అండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఒక గవ్వని మనం అలా చేత్తో విరుస్తున్నా కూడా ఎంత చక్కగా క్రంచీగా కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.